రాయలసీమలోనే మరొక ముఖ్యమైన పార్లమెంటు నియోజకవర్గం అనంతపూర్ అసెంబ్లీ సెగ్మెంట్స్ చూస్తే అనంతపురం, రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, తాడిపత్రి, సింగనమల, కళ్యాణదుర్గం ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఆ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తున్నాయి. మొత్తం అక్కడ 17.47 లక్షలు, సుమారు 17.5 లక్షల మంది ఓటర్లు ఉంటే 2019లో 81% పోలింగ్ జరిగింది. అసెంబ్లీలో బరిలోకి సంబంధించి దాదాపు 77 మంది అభ్యర్థులు ఉంటే అనంతపురం పార్లమెంటు పరిధిలో 14 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2200కు పైగా పోలింగ్ కేంద్రాలు అనంతపురంలో ఉంటే ఇక జిల్లాలో ముఖ్యమైన మరొక పార్లమెంటు నియోజకవర్గం హిందూపురం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్స్ హిందూపూర్, మడకసిర, పెనుగొండ, రాప్తాడు, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి. బాలకృష్ణ హిందూపురం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎమ్మెల్యేగా. ఈసారి హిందూపూర్ నుంచి స్వామి పరిపూర్ణానంద ఆయన ఇండిపెండెంట్గా ఆయన బీజేపీ నుంచి సీట్ ఆశించారు, రాలేదు. ఇండిపెండెంట్గా ఆయన పోటీలో దిగుతున్నారు. సో ఇటు అనంతపురం, హిందూపురానికి సంబంధించి ఓవరాల్ పిక్చర్ మా కరెస్పాండెంట్ విజయ్ మనకు ప్రజెంట్ చేస్తారు. విజయ్, రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది గంటల్లో ఎన్నికలైతే ప్రారంభంగా ఉన్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అనంతపురం జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లో 20,18,231 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుష ఓటర్లు 9,97,792 మంది కాగా మహిళా ఓటర్లు 10,20,124 మంది. ఇతరులు 246 మంది. పోలింగ్ కేంద్రాలు 2,236 కాగా 24,000 మంది సిబ్బంది అయితే ఈ పోలింగ్ కేంద్రంలో సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అయితే గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వృద్ధులకి, మహిళలకి ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈసారి ఎన్నికలు అయితే పోలింగ్ చేసుకోవడానికి వెసులుబాటు అయితే కల్పించింది ఈసీ. అలాగే ఈ ఎండ అధిక రాయలసీమ ప్రాంతంలో అధికంగా వేడి ఉండడంతో దాదాపు 46-47 డిగ్రీలు కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో ఎవరికి ప్రాణ నష్టం కానీ వడదెబ్బ తగలుకోకుండా వైద్య సిబ్బందిని సైతం రేపు జరగబోయే ఎన్నికల్లో సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 16,56,775 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పురుష ఓటర్లు 8,24,048 కాగా మహిళా ఓటర్లు 8,32,651 మంది ఉండగా వీరిలో 76 మంది ఇతర ఓటర్లు అయితే ఉన్నారు. మొత్తం పోలింగ్ స్టేషన్లు 1,571 కాగా పోలింగ్ సిబ్బంది దాదాపు 13,252 మంది పోలింగ్ సిబ్బంది పాల్గొనున్నారు. అయితే రేపు జరగబోయే పోలింగ్లో ఎటువంటి అవాంఛనీయులు ఈ సంఘటనలో జరగకుండా పోలీసు యంత్రాంగం ఇప్పటికే గట్టి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. అలాగే వైద్య సిబ్బంది సైతం వడదెబ్బ తగలకుండా అంటే దాదాపు రాయలసీమ ప్రాంతంలో 45-46 డిగ్రీల ఎండలు నమోదవుతున్న నేపథ్యంలో ఎటువంటి ప్రాణ నష్టంగానే జరగకోకుండా వైద్య సిబ్బంది కూడా తగు జాగ్రత్తలు అయితే ఏర్పాట్లు చేసుకుంది. అలాగే ఇక్కడ సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాలని అయితే ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను ప్రత్యేక బలగాలను అయితే తరలించి అక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంది. అయితే ముఖ్యంగా సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 11,000 మందిని బైండ్ ఓవర్ చేసినట్లయితే జిల్లా ఎస్పీ మాధవరెడ్డి గారు అయితే తెలిపినట్లయితే తెలుస్తుంది. అలాగే అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు 14,000 మందిని బైండ్ ఓవర్ చేసినట్లయితే పోలీస్ యంత్రాంగం స్పష్టం చేసింది. ఏది ఏమైనా రేపు జరగబోయే ఎన్నికలు పోలీస్ యంత్రాంగానికి కానీ సవాలుగా మారాయి. రాయలసీమ ప్రాంతంలోనే ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ యంత్రాంగం సైతం గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేసింది. ఇది ఇటు అనంతపూర్, హిందూపూర్ పార్లమెంటు సంబంధించిన పిక్చర్. ఇక ముఖ్యమైన నియోజకవర్గం కడప పార్లమెంటులోకి